Good morning, Amma. Now let us discuss the new chapter, parabola. Parabola. So first we learn about the conic. So side heading conic. The locus of a point moving on a plane. First note down this topic conic, such that its distances from a fixed point and a fixed straight line in the plane are in the ratio, constant ratio E, is called a conic. The fixed point is called the focus and usually denoted by S. The fixed straight line is called the directrix. The constant ratio E is called the eccentricity. The straight line of the plane passing through the focus and perpendicular to the directrix is called the axis. Okay. Therefore, the locus of a point P moving on a plane such that SP by PM equal to E bracket lo constant, where PM is the perpendicular distance from P to the directrix, is called a conic. If E is equal to 1, the conic is called a parabola. If 0 less than E less than 1, the conic is called an ellipse. If E greater than 1, the conic is called a hyperbola. Okay. Now explain that one. Okay. Suppose we take a coordinate axis, that is 0 x y axis. That is x axis and y axis. So first we take the fixed point and the straight line, fixed straight line, that is L, fixed straight line. This is the fixed point S. Okay. సో మనం ఏం చేయాలంటే ఒక ప్లేన్ మొత్తంలో ఒక ఫిక్స్డ్ పాయింట్, ఫిక్స్డ్ స్ట్రైట్ లైన్ తీసుకొని డిస్టెన్స్లు క్యాలిక్యులేట్ చేయాలి. అంటే ఈ ప్లేన్ తీసుకున్న తర్వాత ఇందులో సపోజ్ వి టేక్ ఏ 1 పాయింట్, ఇక్కడ ఏదో ఒక పాయింట్ తీసుకున్నారు, దీనికి డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేయండి. ఆ పాయింట్ తెలియదు కాబట్టి పి అనుకున్నారు, ఎస్పి. అలాగే ఈ పి నుండి ఈ స్ట్రైట్ లైన్కి గల డిస్టెన్స్ సమ్ ఎం ఏదో అనుకోండి. ఓకే. సో ఈ డిస్టెన్స్ ఎస్పి, పి నుంచి మళ్ళా స్ట్రైట్ లైన్కి గల డిస్టెన్స్ పిఎం, వాటి యొక్క రేషియో గనక తీసుకుంటే అది ఎలా వస్తుంది? ఒక కాన్స్టెంట్ రేషియో గనక వస్తే దట్ లోకస్ ఆఫ్ పాయింట్ ఈజ్ కాల్డ్ ఏ కోనిక్. ఆ కాన్స్టెంట్ ఎలా డినోట్ చేస్తారంటే సమ్ ఈగా ఇక్కడ మనం డినోట్ చేస్తాం. ఫస్ట్ వీ టేక్ ఏ ఫిక్స్డ్ పాయింట్ అండ్ ఏ ఫిక్స్డ్ స్ట్రైట్ లైన్. The distances of fixed point and the fixed straight line are in the constant ratio is called a conic. The locus of a point which is the distances of fixed point and fixed straight lines are in the ratio some constant, then that locus of point P is called a conic. కోనిక్ అంటే ఏంటి అనేది ముందు తెలుసుకుంటున్నాం. కోనిక్ అంటే సపోజ్ ఇది చూడండి, మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను ఒక పాయింట్ తీసుకున్నా, ఒక స్ట్రైట్ లైన్ గీసా, దీని నుంచి ఏదో ఒక పాయింట్కి ఇలా అనుకున్నా, ఇదేదో పి అనుకున్నాం, ఇక్కడ ఒక ఎస్ ఇచ్చాం, ఎస్పి క్యాలిక్యులేట్ చేసాం, సమ్ 5 సెంటీమీటర్స్ వచ్చింది. పి నుంచి మళ్ళీ స్ట్రైట్ లైన్కి డిస్టెన్స్ తీసుకున్నా, ఏదో సమ్ 10 సెంటీమీటర్స్ వచ్చింది. నేను రేషియో కనుక్కుంటున్నా, ఎస్పి బై పిఎం ఈజ్ ఈక్వల్ టు ఎంత? 5/10.
ఈజ్ ఈక్వల్ టు ఎంత 1/2. 1/2 అనేది ఏంటి కాన్స్టెంట్. అట్లాగే ఇక్కడ ఏదో ఇంకో పాయింట్ తీసుకున్నా, పీ డాష్ అని ఇంకో పాయింట్ తీసుకున్నా, మళ్ళీ ఎస్పీ డాష్ కనుక్కున్నా. ఓకే, మళ్ళీ ఈ ఎస్ నుంచి ఈ యొక్క లైన్కి డ్రా చేసా, మళ్ళీ ఇదే పాయింట్ నుంచి మళ్ళీ ఇక్కడ ఈ పిఎం డాష్ డ్రా చేసా. ఆ రేషియో కూడా సమ్ కాన్స్టెంట్ వచ్చింది. సో ఇది పాయింట్ కొంచెం ఎక్స్టెండ్ అయింది కాబట్టి ఇదేదో 7 సెంటీమీటర్స్ వచ్చింది ఇక్కడికి. ఎస్పీ డాష్ అంటే 7 సెంటీమీటర్స్ అయిందనుకో, ఇది ఒక 14 అయిందనుకో, అది కూడా ఏమవుతుంది సెంటీమీటర్స్. ఓకే, అలా కాన్స్టెంట్ రేషియోస్ వస్తున్నాయి. అలా కాన్స్టెంట్ రేషియోస్ వచ్చినవన్నిటినీ కూడా మనం ఇలా కలుపుకుంటూ వెళ్ళిపోతాం. ఓకే, అలా కలుపుకుంటూ వెళ్ళిపోతుంటే అవన్నీ కాన్స్టెంట్స్లో ఉన్నాయి కాబట్టి దట్ కర్వ్ ఈజ్ ఏ కోనిక్ అవుతుంది. ఆ కోనిక్ అనేది డిఫరెంట్ షేప్స్తో మనకు వస్తుంది అనమాట. ఆ కర్వ్ అనేది మనం తీసుకున్న వాల్యూస్ని బట్టి డిఫరెంట్ షేప్స్లో ఫామ్ అవుతుంది. సపోజ్ ఆ తీసుకున్న డిస్టెన్స్ ఇప్పుడు ఇక్కడ 5 అన్నారు, ఇది కూడా 5 అయిందనుకోండి, 5/5 ఎంత అవుతుంది 1 అవుతుంది. అప్పుడు ఎస్పీ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది పిఎం అవుతుంది. ఇక్కడ ఎస్పీ డాష్ అన్నారు, ఎంత ఇందాక 7 అన్నారు, ఇది కూడా 7 అనుకోండి, అప్పుడు కూడా ఆ కేసులో ఏమవుతుంది SP/PM. అలాగే కింద ఇంకొక పాయింట్ తీసుకున్నారు, మళ్ళీ ఎస్ నుంచి క్యాలిక్యులేట్ చేశారు, మళ్ళీ ఇది ఎక్కడో కలుపుకున్నారు, మళ్ళీ అది కూడా అలాగే వచ్చింది అనుకోండి సమ్మార్ అనుకోండి, దాని యొక్క రేషియో కూడా అలాగే వచ్చింది. అంటే ప్రతి దానిలో కూడా దాని యొక్క వాల్యూ అనేది దేనికి ఈక్వల్ అవుతుంది 1 1 1 1 అలా వస్తే ఆ డిస్టెన్సులు రెండు ఎలా అయితే ఈక్వల్ అవుతాయో దాన్ని పెరాబోలా అంటారు. అందుకని SP/PM is equal to E. If E is equal to 1 implies SP is equal to PM. Then that locus of a point is called a parabola. Okay, understand? సో మళ్ళీ ఇంకొకసారి నేను టెక్స్ట్ బుక్లో చూపిస్తున్నాను చూడండి. ఓకే, సో ఇక్కడ ముందు అందుకని కోనిక్ అనేది ముందు రాసుకోండి. ఇప్పుడు మీకు రఫ్గా మీనింగ్ అర్థమయ్యేలా చెప్పా కాబట్టి ఇప్పుడు ఈ డయాగ్రామ్ వేసుకొని సైడ్కి ఇప్పుడు టెక్స్ట్ బుక్లో చెప్పిందంతా మీరు రాసుకోండి. ఎస్పి ఇక్కడ నుంచి మళ్ళీ పి నుంచి స్ట్రైట్ లైన్కి డిస్టెన్స్ పిఎం, ఆ డయాగ్రామ్ వేసుకోండి. ఇది ఇక్కడ ఉంది కదా డయాగ్రామ్ కూడా టెక్స్ట్ బుక్లో ఇచ్చేసాడు. ఓకే, దిస్ ఈజ్ x-axis డైరెక్ట్రిక్స్. అంటే y-axisకి బ్యాక్ సైడ్ ఉంటుంది డైరెక్ట్రిక్స్ అనేది. ఇది డైరెక్ట్రిక్స్ అన్నాడు, ఇది x-axis అన్నాడు. మీరు ఇది ఇలా రాసుకోండి. ఇదేమో x-axis, ఇదేమో y-axis. y-axisకి బ్యాక్ సైడ్ ఉంటుంది, డైరెక్ట్రిక్స్ అవుతుంది. ఇది డైరెక్ట్రిక్స్. తీసుకున్న x-axis ఏమవుతుంది యాక్సిస్ అవుతుంది. ఇది యాక్సిస్, ఇదేమో డైరెక్ట్రిక్స్. ఇది మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది డైరెక్ట్రిక్స్. ఓకే, సో ద లోకస్ ఆఫ్ ఏ పాయింట్ మూవింగ్ ఆన్ ఏ ప్లేన్ సచ్ దట్ ఇట్స్ డిస్టెన్సెస్ ఫ్రమ్ ఏ fixed point and a fixed straight line in the plane or in a constant ratio E is called a conic. The fixed point is called the focus and is usually denoted by S. The fixed straight line is called the directrix. The constant ratio E is called the eccentricity. The straight line E is called the eccentricity. The straight line of the plane passing through the focus and perpendicular to the directrix is called the axis. The straight line of the plane passing through the focus and perpendicular to the directrix is called the axis. Passing through the focus అంటే ఇదే కదా, perpendicular to the directrix అంటే ఇది ఈ x-axis ఏమంటారు యాక్సిస్.
యాక్సిస్. డెఫినేషన్స్ అన్నీ ఇక్కడే వచ్చేస్తాయి మీకు. దేర్ఫోర్ ద లోకస్ ఆఫ్ ఏ పాయింట్ పి మూవింగ్ ఆన్ ఏ ప్లేన్ సచ్ దట్ ఎస్పి బై పిఎం ఈజ్ ఈక్వల్ టు ఈ బ్రాకెట్లో కాన్స్టెంట్ వేర్ పిఎం ఈజ్ ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ పి టు ద డైరెక్ట్రిక్స్ ఈజ్ కాల్డ్ ఏ కోనిక్. is called a conic. If E is equal to 1, the conic is called a parabola. మొత్తం 3 రాసేసుకోండి ఇప్పుడు. అంటే 3 చాప్టర్స్ ఇవన్నీ. అవన్నిటికీ డెఫినేషన్స్ ఇదే. ఓకే. నెక్స్ట్ ఇఫ్ 0 less than E less than 1, the conic is called an ellipse. If E greater than 1, the conic is called a hyperbola. ఓకే. ఈ 3 డెఫినేషన్స్ ఇక్కడ రాసుకోండి. ఎందుకంటే డిఫైన్ పారాబోలా అని అడిగితే డెఫినేషన్ ఇదే రాసుకోవచ్చు. డిఫైన్ ఎలిప్స్ అన్నా ఇదే రాసుకోవచ్చు. డిఫైన్ హైపర్బోలా అంటే కూడా డెఫినేషన్ అదే అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ ఈ ఎస్పి బై పిఎం అనేది మనం పాయింట్స్ కింద తీసుకుంటే ఆ పాయింట్స్ జనరల్ ఫామ్లో మనం రాసుకుంటే ఈక్వేషన్ ఆఫ్ ఏ పారాబోలా అని మనం రాసుకోవచ్చు. ఓకే. అయ్యే కింద రాశారు చూడండి. ఈక్వేషన్ ఆఫ్ ఏ పారాబోలా జనరల్ ఫామ్ అన్నమాట. ఇదిగో ఇక్కడ ఇచ్చాడు చూడండి. జనరల్ ఫామ్ ఈక్వేషన్ ఆఫ్ ఏ పారాబోలా జనరల్ ఫామ్. లెట్ ఎస్ ఆల్ఫా కామా బీటా బి ద ఫోకస్ అండ్ ద డైరెక్ట్రిక్స్ బి. ఆ డైరెక్ట్రిక్స్ అనేది స్ట్రైట్ లైనే కాబట్టి ఏ ఫామ్లో ఉంటుంది జనరల్గా ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈక్వల్ టు 0. హియర్ ఎల్ఎక్స్ ప్లస్ ఎంవై ప్లస్ ఎన్ ఈక్వల్ టు 0. దస్ by definition of the parabola, the equation of the parabola is SP is equal to PM. SP equal to PM. Here S is alpha comma beta and P is x comma y and PM is Lx plus My plus n equal to 0 కి perpendicular గా ఉన్న distance PM అనేది perpendicular distance from P x comma y to the straight line Lx plus My plus n equal to 0. అది ఇక్కడ మనం అప్లై చేసుకుంటే SP అంటే డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ x మైనస్ ఆల్ఫా హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ బీటా హోల్ స్క్వేర్. PM అంటే ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ P x comma y to the straight line Lx plus My plus n equal to 0. Modulus of ax1 plus by1 plus c by root of a square plus b square. This is the general equation of a second degree in x and y. The equation of axis of the above parabola is m of x minus alpha minus L of y minus beta equal to 0. ఓకే. ఎందుకని యాక్సిస్ అనేది ఈ డైరెక్ట్రిక్స్కి పర్పెండిక్యులర్గా ఉంటుంది కదా. యాక్సిస్ అనేది డైరెక్ట్రిక్స్కి పర్పెండిక్యులర్గా ఉంటుంది, పైగా ఎస్ గుండా పోతుంది. ఎల్ఎక్స్ ప్లస్ ఎంవై ప్లస్ ఎన్ ఈక్వల్ టు 0కి పర్పెండిక్యులర్గా ఉన్న ఈక్వేషన్ ఏమవుతుంది? దీనికి పర్పెండిక్యులర్గా ఉన్న ఈక్వేషన్ అంటే ఏమవుతుంది? కోఎఫిషియెంట్స్ చేంజ్ అవుతాయి. ఎం ఓకే ఎక్స్ ప్లస్ ఉంటే మైనస్ ఎల్వై ప్లస్ కే ఈజ్ ఈక్వల్ టు 0. కానీ ఈ ఈక్వేషన్ యాక్సిస్ అంటే దేని గుండా పాస్ అవుతుంది? ఇఫ్ దిస్ ఈక్వేషన్ పాసెస్ త్రూ ఎస్ ఆల్ఫా కామా బీటా దెన్ ఎం ఆల్ఫా మైనస్ ఎల్ బీటా ప్లస్ కే ఈక్వల్ టు 0. ఓకే. implies k is equal to అంటే L beta minus M alpha. L beta minus M alpha. So the equation of the axis అంటే k వాల్యూని దీనిలో సబ్స్టిట్యూట్ చేస్తే mx minus Ly plus L beta minus M alpha equal to 0. అవునా? సో ఎమ్ కామన్ తీసేస్తే ఎక్స్ మైనస్ ఆల్ఫా మైనస్ ఎల్ కామన్ తీస్తే వై మైనస్ బీటా ఈక్వల్ టు 0. దిస్ ఈస్ ద ఈక్వేషన్ ఆఫ్ యాక్సిస్. దిస్ ఈస్ పర్పెండిక్యులర్ టు ఎల్ఎక్స్ ప్లస్ ఎంవై ప్లస్ ఎన్ ఈక్వల్ టు 0 అండ్ పాసింగ్ త్రూ ద ఫోకస్ ఎస్ ఆల్ఫా కామా బీటా. ఇక్కడ అదే ఇచ్చాడు, డైరెక్ట్గా ఇచ్చేసాడు చూడండి. అది నేను మీకు చూపించాను ఎలా వచ్చింది.
equation of the axis of the above parabola is m of x minus alpha minus l of y minus beta equal to 0. అది ఇక్కడ నేను చూపించా మీకు ఎలా వచ్చింది. ఓకేనా, ఇది పర్పెండిక్యులర్గా ఉంటే ఇలా రాసుకోవచ్చు. పాసింగ్ త్రూ ద పాయింట్ k వాల్యూ, అది ఈక్వేషన్ ఆఫ్ ద డైరెక్ట్రిక్స్ అవుతుంది. నెక్స్ట్ 7 మార్క్స్ క్వశ్చన్. దీనిలో ఏమిస్తాడు మనకి అంటే ఈక్వేషన్ ఆఫ్ ఏ, ఇది నేను నోట్స్లోనే చెప్తే మీరు సింపుల్గా గుర్తుపెట్టుకొని ఎలా రాసుకోవచ్చో చేసుకోండి. ఇప్పటి వరకు కూడా నేను టెక్స్ట్ బుక్లో చూపించింది అంతా మీకు నోట్స్లో రాయండి అమ్మా. ఇది నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తా. స్టాండర్డ్ ఫామ్, ఈక్వేషన్ ఆఫ్ ఏ పారాబోలా ఇన్ స్టాండర్డ్ ఫామ్. సో ఇప్పుడే చెప్పుకున్నాం కదా ఎలా రాసుకోవచ్చు మనం ఈక్వేషన్ ఆఫ్ ద పారాబోలా అంటే, పారాబోలా అనేది షేప్ అప్ మనకి ఎలా వస్తుంది, ప్రతి డిస్టెన్స్ ఈక్వల్ అనేది తీసుకుంటే ఒక కర్వ్ షేప్ మనకి వస్తుంది అన్నమాట. సో వి డ్రా ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్. ఓకే, దీనికి బ్యాక్ సైడ్ ఉండేది అంటే ప్యారలల్ టు వై యాక్సిస్ అనమాట. డైరెక్ట్రిక్స్ దిస్ ఈజ్ ఎల్గా డినోట్ చేసుకుంటారు. డైరెక్ట్రిక్స్ వై యాక్సిస్కి ప్యారలల్గా ఉంటుంది. ఈ ఆరిజిన్ గుండా వెళ్ళిపోతుంది కర్వ్ అనేది. ఇది పారాబోలా షేప్. దీన్ని ఇప్పుడు మనం కనుక్కోవాలి. ఇది పారాబోలా షేప్ అంటే ఇక్కడ నుంచి ఎస్ అనేది ఇక్కడ ఉంటుంది. ఈ డిస్టెన్స్ నుంచి దీని మీద ఏ పాయింట్ తీసుకున్నా ఆ డిస్టెన్సు, మళ్ళీ ఆ పాయింట్ నుంచి ఈ లైన్ గల డిస్టెన్సులు రెండు కూడా ఎలా ఉంటాయి, ఎప్పుడు కూడా ఈక్వల్గా ఉంటాయి అన్నమాట. అందుకనే మనకి ఇక్కడ కరెక్ట్గా ఇలా వస్తుంది. ఏ పాయింట్ దగ్గర తీసుకున్నా కూడా ఫిక్స్డ్ పాయింట్ నుంచి మీరు వీటికి ఇలా 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 డిస్టెన్సులు కనుక్కోండి. ఏ డిస్టెన్స్ తీసుకున్నా అంటే ఇప్పుడు సపోజ్ ఎక్కడి నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఏమవుతుంది, ఈక్వల్ అవుతుంది. అలాగే ఎక్కడి నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఏమవుతుంది, ఈక్వల్ అవుతుంది. అందుకనే ఇది సమ్ ఏగా తీసుకుంటే ఇది వర్టెక్స్ అవుతుంది అనమాట. దీనికి వర్టెక్స్ కింద మనం ఇక్కడ తీసుకుంటాం. ఆరిజిన్ కదా ఇది, ఆరిజిన్ అనేది 0,0, ఇది వర్టెక్స్ అవుతుంది. ఈ యొక్క పాయింట్ పర్పెండిక్యులర్గా టచ్ అయింది ప్రొజెక్షన్ అంటాం. దాన్ని సమ్ జెడ్గా డినోట్ చేసుకుంటారు. ఈ డిస్టెన్స్ సమ్ ఏ అనుకుంటే ఇక్కడ స్మాల్ ఏ అనుకోండి. ఇప్పుడు డెఫినిషన్, పారాబోలా డెఫినిషన్ ప్రకారము పారాబోలా మీద ఈ పాయింట్ ఉంది కాబట్టి ఈ ఫిక్స్డ్ పాయింట్ నుంచి ఈ లైను, మళ్ళీ ఇదే పాయింట్ నుంచి ఈ డైరెక్ట్రిక్స్ గల డిస్టెన్స్లు ఈ రెండు కూడా ఎలా ఉండాలి, ఈక్వల్. దట్ డిస్టెన్స్ ఈక్వల్ టు ఏ. కానీ కోఆర్డినేట్స్ పరంగా చూస్తే ఎస్ అనేది ఏమవుతుంది, a,0 అవుతుంది. జెడ్ అనేది ఏమవుతుంది, -a,0 అవుతుంది. ఓకే, కోఆర్డినేట్స్ పరంగా అయితే ఎక్స్ యాక్సిస్ అంటే లెఫ్ట్ సైడ్ ఉంది కదా, అందుకని ఇది -a అవుతుంది, ఇది +a అవుతుంది. సో పి అనే పాయింట్ కనుక ఇక్కడ తీసుకుంటే ఎస్పి, అలాగే పి నుంచి డైరెక్ట్రిక్స్కి గల డిస్టెన్స్ పిఎం, ఎస్పి ఈజ్ ఈక్వల్ టు పిఎం అవుతుంది. ఓకే, సో ఇది ఇప్పుడు మనం డిరైవ్ చేసి కనుక్కుంటాం. ఈ డయాగ్రామ్ ఇలా నీట్గా మీరు కూడా డ్రా చేసుకోండి. డ్రా చేసుకున్న తర్వాత వీటన్నిటి గురించి ముందు మనం రాయాలి. రాసేటప్పుడు పాయింట్ వైజ్ రాసుకోండి, మీకు చాలా గుర్తుపెట్టుకునేలాగా ఉంటుంది. రాసుకోండి. ఇప్పుడు డయాగ్రామ్ వేసుకున్నారు కదా, ఇప్పుడు ఇది అర్థమైంది కదా. ఫోకస్ అంటే డెఫినేషన్లో రాసుకున్నారు, ఇది ఫిక్స్డ్ పాయింట్ని ఫోకస్ అంటారని, ఈ ఫిక్స్డ్ స్ట్రైట్ లైన్ని డైరెక్ట్రిక్స్ అంటారని మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. ఫస్ట్ అవే ఇక్కడ రాసుకుంటాం. ప్రూఫ్ రాసుకోండి అమ్మా, చాలా ఇంపార్టెంట్ ఇది. 7 మార్క్స్ క్వశ్చన్ ఇవ్వాలంటే ఇదే ఇస్తాడు, లేదా దీని మీద సమ్స్ అన్న ఉంటాయి, అవి చెయ్యాలి. లెట్ ఎస్బి ద ఫోకస్ comma small l be the directrix. ఇది ఫస్ట్ పాయింట్ కింద గుర్తుపెట్టుకోండి. ఇది మనకి డయాగ్రామ్లో తెలిసినవి. ఓకే, ఇప్పుడు మనం తీసుకున్నవి రాసుకుంటాం. ఇది ఫినిష్ అయింది ఇంతవరకు. మనం తీసుకున్నది ఏంటి, జెడ్ అనే పాయింట్ తీసుకున్నాం కాబట్టి అది రాసుకుంటారు. లెట్ జెడ్ బి ద ప్రొజెక్షన్ ఆఫ్ ఎస్ అంటే దీనికి ఇలా ఆపోజిట్ డిస్టెన్స్లు ఈక్వల్, ఇది +a అవుతే ఇది -a అవుతుంది. దట్ ఈస్ ద ప్రొజెక్షన్ ఆఫ్ ఎస్. ఎక్కడ తీసుకున్నారు, ఆన్ స్మాల్ ఎల్. అండ్ ఇప్పుడు ఈ డిస్టెన్స్లు రెండు ఈక్వల్ అయినాయి అంటే ఏ అనేది ఎటువంటి పాయింట్ అవుతుంది, ఏ బి ద
midpoint of SZ. ఈ లైన్ సెగ్మెంట్ SZకి ఏ అనేది ఎటువంటి పాయింట్? మిడ్ పాయింట్ అవుతుంది. సో ఇక్కడ ఏమవుతుంది? ఏ అనేది అసలు ఎక్కడుంది? పారాబోలా మీద ఉంది కాబట్టి క్యాపిటల్ ఏ లైస్ ఆన్ ది parabola. క్యాపిటల్ ఏ లైస్ ఆన్ ద పారాబోలా. ఎందుకని? డిస్టెన్స్లు అన్నీ ఎలా ఉన్నాయి? ఈక్వల్గా ఉన్నాయి. అంటే కంపల్సరీగా అది పారాబోలా మీద ఉంటేనే కదా, ఈక్వల్ డిస్టెన్స్లో ఉంటేనే కదా దట్ లోకస్ ఆఫ్ పాయింట్ ఈజ్ కాల్డ్ ఏమన్నారు? పారాబోలా అన్నారు. సో డిస్టెన్స్లు ఈక్వల్గా ఉన్నాయంటే కంపల్సరీగా ఏ అనేది దేని మీద ఉంది? పారాబోలా మీద ఉంది. ఏ లైస్ ఆన్ ద పారాబోలా. నౌ SA ఈజ్ ఈక్వల్ టు AZ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఏ తీసేసుకున్నాం దీన్ని. ఓకే, ఎప్పుడైతే ఈ డిస్టెన్స్ తీసుకున్నారో అప్పుడు దీన్ని ఏమనుకుంటారు అంటే ఏ ఈజ్ కాల్డ్ ద వర్టెక్స్ దట్ ఈజ్ అనండి, ఇక్కడ సరిపోతుంది. వర్టెక్స్ ఆఫ్ ది పారాబోలా. చూడండి ఎన్ని పాయింట్లు వచ్చినాయో మీకు. 7 మార్క్స్ క్వశ్చన్ కదా. డయాగ్రామ్కి కంపల్సరీగా మార్క్స్ ఉంటాయి ఇక్కడ. ఇప్పటి వరకు సర్కిల్స్లో అంటే మనం ఇమాజిన్ చేసుకోవడానికి డ్రా చేసాము, కానీ ఇక్కడ మాత్రం ఈ డయాగ్రామ్కి కూడా మార్కులు ఇస్తాడు. జాగ్రత్తగా డ్రా చేసుకోండి. ఫస్ట్ పాయింట్లో ఏం రాసుకున్నారు? మనకి తెలిసినవి రాసుకున్నారు. S అనేది ఫోకస్, L అనేది డైరెక్ట్రిక్స్. అలానే ఇప్పుడు నెక్స్ట్ మనం తీసుకున్నవి రాసుకున్నాం. జడ్ అనేది దీనికి ఆపోజిట్లో ఉంది కాబట్టి జడ్ బి ద ప్రొజెక్షన్ ఆఫ్ ఎస్. ఎక్కడుంది? ఆన్ ఎల్. సెకండ్ పాయింట్. నెక్స్ట్ ఏ అనేది కూడా ఈ రెండిటి మధ్యలో డిస్టెన్స్ ఈక్వల్గా ఉన్నది కాబట్టి ఈ ఏ అనే పాయింట్ ఎటువంటి పాయింట్ అయినది? మిడ్ పాయింట్ ఆఫ్ SZ. ఈజ్ ఇట్ క్లియర్? నెక్స్ట్ థర్డ్ పాయింట్. ఏ లైస్ ఆన్ ద పారాబోలా దట్ ఈస్ SA ఈక్వల్ టు AZ ఈక్వల్ టు ఏ. ఈ డిస్టెన్స్లు ఈక్వల్గా ఉంటాన ఏ అనేది పారాబోలా మీద ఉంది. పైగా ఏ అనేది ఏమవుతుంది అంటే వర్టెక్స్ ఆఫ్ ద పారాబోలా. ఎందుకంటే ఈ పీక్ పాయింట్ కర్వ్కి ఇక్కడ ఎండ్ అయిపోయి మళ్ళీ ఇటు నుంచి ఇటు వచ్చేసి ఎక్స్టెండ్ అయింది కాబట్టి దట్ ఈస్ ద వర్టెక్స్ ఆఫ్ ద పారాబోలా. ఓకే, ఈ పాయింట్స్ పరంగా మీరు ఇలా రాసుకోండి స్టెప్ బై స్టెప్, మీకు గుర్తుంటుంది. ఫస్ట్ పాయింట్, సెకండ్ పాయింట్ మనకి మనసులో అనుకున్న ఇది థర్డ్ పాయింట్ కింద వస్తుంది. 3 పాయింట్స్ మీరు రాసుకుంటారు. ఇక్కడ ఒక 3 పాయింట్స్, ఇది ఒకటి. మొత్తం ఇక్కడే మీకు 2 to 3 మార్క్స్ ఇక్కడ వచ్చేస్తాయి. ఓకే, నెక్స్ట్ 2 to 3 మార్క్స్ ఇక్కడే మీరు గెయిన్ అవుతారు. నెక్స్ట్ ఓకే, 3 పాయింట్స్ ఇక్కడ మనం నోట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ కింద ఏం రాసుకోవచ్చు అంటే ఇక్కడ ద స్ట్రైట్ లైన్ అంటే డైరెక్ట్రిక్స్ ఈజ్ ప్యారలల్ టు ద y యాక్సిస్. ఓకే, ఇక్కడ అది రాసే ముందు మనం దాని యొక్క ఈక్వేషన్ రాయాలి కాబట్టి ముందు ఎలా తీసుకోవాలి అంటే లెట్ అని వద్దులేండి. ఏ అనేది వర్టెక్స్ అనుకున్నాం కదా. ఏ ఈజ్ ద ఆరిజిన్, ఏ 0,0 అండ్ ఎస్ A,0. దెన్ ఎస్ A,0 అయితే దెన్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు -A,0. ఓకే, -A,0 సిన్స్. ఇప్పుడు ఇది క్లియర్గా రాసుకోండి. సిన్స్ the directrix which is parallel to y-axis then equation of directrix is x is equal to -A,
ఇంప్లైస్ x ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఇంపార్టెంట్. ఈక్వేషన్ ఆఫ్ ద డైరెక్ట్రిక్స్ రాయటం ఇంపార్టెంట్. ఎందుకని ఆ డైరెక్ట్రిక్స్ అనేది దేనికి ప్యారలల్గా ఉంది? y యాక్సిస్కి ప్యారలల్గా ఉంది. పైగా ఆ డిస్టెన్స్ కనుక తీసుకుంటే ఆ డైరెక్ట్రిక్స్ దేని గుండా పాస్ అవుతుంది? -a,0 గుండా పాస్ అవుతుంది. -a,0 దేని గుండా వెళ్తుంది? a,0,0. ఓకే, సో -a,0 గుండా పాస్ అవుతుంది. ఇక్కడ స్లోప్ కనుక కనుక్కొని చేసుకుంటే అది మనకి కూడా తెలుస్తుంది. ఇక్కడ చూడండి -a,0 ఈ పాయింట్ తెలుసు. ఈ లైన్కి ఎలా ఉంది? పర్పెండిక్యులర్గా ఉంది. అంత తీసుకునే బదులు అసలు ఇఫ్ ఎనీ లైన్ ప్యారలల్ టు y యాక్సిస్ ఈజ్ x ఈజ్ ఈక్వల్ టు సమ్ k. ఆ k అనే వాల్యూ ఇక్కడ ఎంత వచ్చింది? -a వచ్చింది. ఈ -a అంటే x ఈజ్ ఈక్వల్ టు -a ఇంప్లైస్ x ప్లస్ a ఈక్వల్ టు 0. అది అలా కనుక్కుంటారు. ఈక్వేషన్ ఆఫ్ ద డైరెక్ట్రిక్స్ విచ్ ఈజ్ ప్యారలల్ టు y యాక్సిస్. which is parallel to y axis, x is equal to -a implies x plus a is equal to 0. ఇంకా నాకు ఇది అర్థం కావట్లేదండి, ఈ డైరెక్ట్రిక్స్ ఎలా కనుక్కున్నారు అంటే నేను ఇక్కడ ఇంకోటి చూపిస్తా చూడండి. a అనేది ఎంత? 0,0. z అంటే ఎంత? -a,0. స్లోప్ ఆఫ్ az y2 - y1 by x2 - x1. m ఈజ్ ఈక్వల్ టు -1/a. ఈ లైను ఏ జడ్ల గుండా పాస్ అవుతున్నటువంటి లైను దేనికి పర్పెండిక్యులర్గా ఉంది? డైరెక్ట్రిక్స్కి పర్పెండిక్యులర్గా ఉంది. అంటే y - y1 ఈజ్ ఈక్వల్ టు -1/m ఇంటూ x - x1. ఇది x1 y1 అయితే y -0 ఈజ్ ఈక్వల్ టు -1/m అంటే a ఆఫ్ x ప్లస్ a ఆఫ్ x ప్లస్ a అవుతుంది. ఇక్కడ మీకు పాసింగ్ త్రూ ద పాయింట్ తీసుకోవాలి. పాసింగ్ త్రూ ద పాయింట్ అంటే ఏంటి? a,0 y -0 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ -1/m. ఆల్రెడీ 1/m కనుక్కున్నావు కదా. సో ఇక్కడ ఈ వాల్యూ అంత ఏమవుతుంది అంటే x ప్లస్ a ఈజ్ ఈక్వల్ టు 0 కింద మీకు వస్తుంది. ఎందుకని? దిస్ ఈజ్ పాసింగ్ త్రూ ద ఆరిజిన్ కాబట్టి ఈ యొక్క వాల్యూ 0 అవుతుంది. x ప్లస్ a ఈజ్ ఈక్వల్ టు 0. సో అలా కింద కూడా మనం దీన్ని చేసుకోవచ్చు. ఓకే, ఇది ఈక్వేషన్ ఆఫ్ ద డైరెక్ట్రిక్స్ విచ్ ఈజ్ పర్పెండిక్యులర్ టు దిస్ లైన్. దీనికి పర్పెండిక్యులర్గా ఉంది. లేదా దీని నుంచి దీనికి ఈక్వేషన్ కనుక్కున్నా మీకు వస్తుంది. y -0 ఈజ్ ఈక్వల్ టు m అంటే 1/a -1/a ఈక్వల్ టు x -0. సింప్లిఫై చేస్తే x ఈజ్ ఈక్వల్ టు -a ఇంప్లైస్ x ప్లస్ a ఈక్వల్ టు 0. ఓకే, ఇది a ఈజ్ ద వర్టెక్స్ ఆఫ్ ద పారాబోలా a 0,0 and s a,0, then z is equal to -a,0. Since the directrix which is parallel to y axis, then the equation of the directrix is x is equal to -a implies x plus a equal to 0. ఇది బాగా ఇంపార్టెంట్. ఈ పాయింట్ ఒక్కటి గుర్తుపెట్టుకుంటే చాలా ఈజీగా ఈ సమ్ మనం చేసేయచ్చు. ఇప్పుడు రాసుకుంటారు. if px, y is a point on the parabola, then by definition of the parabola, definition of the parabola is SP by PM is equal to E. కానీ E అంటే ఎంత? 1. దట్ ఈస్ SP is equal to PM. SP is equal to PM. ఓకే, అంటే ఇప్పుడు డైరెక్ట్రిక్స్ అంటే PM, ఈ యొక్క x ప్లస్ a కనుక్కున్నాం కదా, x ప్లస్ a కనుక్కున్నాం. s అంటే కూడా రాసుకున్నారు పైన ఫోకస్
ఏ కామా 0. పి అంటే ఏం తీసుకున్నారు, ఎక్స్ కామా వై. సో ఇప్పుడు మనకున్న 3 ఇన్ఫర్మేషన్లు రాసుకుంటే ఏ కామా 0, ఎక్స్ కామా వై అండ్ డైరెక్ట్రిక్స్ ఈజ్ ఎక్స్ ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0. స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఏ హోల్ స్క్వేర్ ప్లస్ y minus 0 whole square pm. The perpendicular distance from P to the directrix x plus a by square root of 1 x coefficient. Now square root of x minus a whole square plus y square is equal to x plus a. Now squaring on both sides. Squaring on both sides, x minus a whole square plus y square is equal to x plus a whole square plus a square minus 2ax plus y square x square plus a square plus 2ax. x square a square cancel. Y square is equal to 4ax. Therefore y square is equal to 4ax is the equation of the parabola. Equation of the parabola. Conversely, if p x comma y is any point such that y square is equal to 4ax, then sp is equal to square root of x minus a whole square plus y square, that equal to square root of x square plus a square minus 2ax. y square is equal to అంటే ఎంత 4ax. అంటే రివర్స్లో కూడా మనం ప్రూవ్ చేయగలిగితే దట్ ఈక్వేషన్ ఈజ్ ఫైనలైజ్డ్ అనమాట. Square root of x square plus a square plus 2ax, that equal to square root of x plus a whole square. Square root to cancel. So x plus a. sp అంటే ఏమొచ్చింది, x plus a వచ్చింది. ఓకే, ఇది దేనికి ఈక్వల్ అవుతుంది, స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి మాడ్యులస్ తీసుకుంటే పిఎంఏగా. The perpendicular distance from P to this straight line x plus a by root 1 ఇక్కడ రాసుకున్నారు చూడండి, ఇదే కదా పిఎం అంటే, ఇదిగోండి పిఎం, the perpendicular distance from P to the straight line. ఓకే, సో అదే ఇక్కడ మనకు వచ్చింది. అంటే ఎస్పీ తీసుకుంటే దేనికి ఈక్వల్ అయింది, పిఎంకి ఈక్వల్ అయింది. ఇక్కడ వై స్క్వేర్ అంటే 4ax సబ్స్టిట్యూట్ చేయబట్టి ఈక్వల్ అయింది. కాబట్టి ఈ ఈక్వేషన్ అనేది కరెక్ట్ అనమాట. అంటే అది తీసుకుంటే డెఫినేషన్ తీసుకుంటే ఈక్వేషన్ని ప్రూవ్ చేసాము. ఆ డెఫినేషన్ నుంచి వై స్క్వేర్ ఈక్వల్ టు 4ax రాసాము. వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4ax తీసుకొని ఎస్పీ ఈక్వల్ టు పిఎం అని ప్రూవ్ చేసాం. సో ఫైనల్గా ఏం చెప్తాము, దేర్ ఫోర్ the equation of the parabola is y square is equal to 4ax, which is the standard form of the equation. Y square equal to 4ax. ఓకే, చాలా ఇంపార్టెంట్ ఇది, 7 మార్క్స్ క్వశ్చన్ అమ్మ, కేర్ఫుల్గా చేసుకోండి దీన్ని. సో దీనికి సంబంధించిన నేచరు ఎలా వస్తాయి అవన్నీ కూడా మనం మళ్ళీ ఇంకొక క్లాస్లో చూసుకుందాం. ఇది స్టాండర్డ్ ఫామ్ ఇంపార్టెంట్ కాబట్టి నేను కొంచెం స్లోగా మీకు అర్థమయ్యేలాగా చెప్పాను. మీరు ఇక్కడ మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఈ డిస్టెన్స్లు ఏ అనేది తీసుకోవటం. ఇది ఎక్స్ యాక్సిస్ మీద ఉంది కాబట్టి వై కోఆర్డినేట్ 0 అయిపోయింది, అది ఫోకస్ ఫిక్స్డ్ పాయింట్ కాబట్టి ఫోకస్ అయింది. ఇది ఎప్పుడైతే ఏ కామా 0 అయిందో దీనికి ఆపోజిట్గా ఉన్నటువంటి పాయింట్ ఏమవుతుంది, అవునా, వై యాక్సిస్కి లెఫ్ట్ సైడ్ ఉంది. డిస్టెన్స్ అయితే ఏ వస్తుంది, డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ రాస్తే ఏ వస్తుంది, కానీ కోఆర్డినేట్స్ రాసినప్పుడు మాత్రం ఇది -a,0 అవుతుంది. ఇది ఎక్స్ కోఆర్డినేటు, ఇదేమో వై కోఆర్డినేటు. ఇక్కడ ఎక్స్ కోఆర్డినేట్ దేనికి ఈక్వల్ అయింది, -aకి ఈక్వల్. అదే ఈక్వేషన్ ఆఫ్ ద డైరెక్ట్రిక్స్ అవుతుంది ఇక్కడ.
అర్థమైందా? ఈక్వేషన్ ఆఫ్ ద డైరెక్ట్రిక్స్ అంటే x ఈజ్ ఈక్వల్ టు -a ఇంప్లైస్ x ప్లస్ a ఈక్వల్ టు 0. ఎందుకని? విచ్ ఈస్ ప్యారలల్ టు y యాక్సిస్. ఇప్పుడు ఏ లైన్ అయినా ప్యారలల్గా ఉంది అంటే x వాల్యూ కొంత ఫిక్స్డ్ అయి ఉంటేనే కదా నీకు ప్యారలల్గా ఉంటుంది, అంతే కదా. ఇక్కడ -a,0 ఉంటుంది. సో ఇక్కడ కూడా ఇంకో పాయింట్ ఉంటుంది, ఇక్కడ కూడా ఇంకో అట్లా ఉన్నప్పుడే అది ప్యారలల్గా y యాక్సిస్ అంటే అది ఫిక్స్డ్ అయిపోతుంది, పాయింట్ అనేది చేంజ్ అవ్వదు, y కోఆర్డినేట్సే మారుతూ ఉంటాయి. ఇప్పుడు ఇది -a,0 ఉందా, ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఇది -a,1 అవుతుంది, మళ్ళీ ఇక్కడికి వెళ్ళిన తర్వాత -a,2 -a,3 -a అంటే x వాల్యూ అనేది ఫిక్స్డ్, -a అనేది ఫిక్స్డ్, అప్పుడే ఆ లైన్ అనేది ఈ యొక్క y యాక్సిస్కి ప్యారలల్గా ఉంటుంది. ఏ కోఆర్డినేట్ అయితే ఫిక్స్డ్ పాయింట్తో రన్ అవుతూ ఉంటుందో దట్ లైన్ ఈజ్ కాల్డ్ ఏ ప్యారలల్ టు ద ప్రీవియస్ యాక్సిస్. అది మనకు ఆల్రెడీ తెలిసిందే కోఆర్డినేట్ యాక్సిస్ గురించి. అందువల్ల ఇక్కడ x ఈజ్ ఈక్వల్ టు -a కాబట్టి x ప్లస్ a ఈక్వల్ టు 0 అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీగా మీరు. ఇది కనుక గుర్తుంటే ఇంకా డైరెక్ట్గా డెఫినేషన్ అప్లై చేస్తారు. SP ఈక్వల్ టు PM. SP ఈక్వల్ టు PM అంటే మళ్ళీ మనం ఇలా రాసుకుంటాం అనమాట, పర్పెండిక్యులర్ డిస్టెన్స్ రాసుకొని సింప్లిఫై చేసుకుంటే స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేసి సింప్లిఫై చేస్తే y² ఈజ్ ఈక్వల్ టు 4ax. అది కాన్వర్స్లీ ఇఫ్ px, y is any point such that y² is equal to 4ax, then SP తీసుకుంటే అది దేనికి ఈక్వల్ అయింది? PMకి ఈక్వల్ అయింది. thus the equation of the parabola is y² is equal to 4ax. ఓకే, సో ఇంతవరకు మనం స్టాండర్డ్ ఫామ్ గురించి నేర్చుకున్నాం. నెక్స్ట్ క్లాస్లో దీనికి సంబంధించిన అంటే ముందు ఒక్కసారి చెప్పేస్తే మీకు ఇది న్యూ చాప్టర్ కదా, కొంచెం డైజెస్ట్ అవ్వదు. నెక్స్ట్ మనం దాని గురించిన ఇన్ఫర్మేషన్ మొత్తం రాసుకున్న తర్వాత సమ్స్ చేద్దాం నెక్స్ట్ క్లాస్లో. ఇంకా 2-3 క్లాసెస్లో ఇది అయిపోతుంది. చాలా చిన్న చాప్టర్ ఇది. మీకు అంటే డిలీటెడ్ టాపిక్స్ ఉన్నాయి మీకు దీనిలో. ఒక్క ఎక్సర్సైజ్ ఏ మాత్రమే ఉంది మీకు, తర్వాత టాపిక్ దీనిలో లేదు, ఓన్లీ ఎక్సర్సైజ్ ఏనే ఉంది. ఇదిగో ఇక్కడ రాశాను చూడండి, 3.2 డిలీటెడ్ ఇక్కడ నుంచి. ఇది 3.2 పేజ్ నెంబర్ 117. 3.2 నుంచి మీకు లేదమ్మా, ఇదంతా ఎండింగ్ వరకు లేదు, చాప్టర్ ఎండింగ్ వరకు ఒక్క ఎక్సర్సైజ్ ఏనే ఉంది. సో మనకి 2 to 3 క్లాసుల్లో ఇది ఫినిష్ అయిపోతుంది. ఓకేనమ్మా, జాగ్రత్తగా రాసుకోండి. దీనిలో 4 మార్క్స్ క్వశ్చన్ ఇవ్వచ్చు, ఇప్పుడు 7 మార్క్స్కి ఇవ్వచ్చు, 2 మార్క్స్ కూడా ఇవ్వచ్చు, చిన్న చాప్టర్ అయినప్పటికీ. కానీ కొంచెం థియరీ ఉంటుంది కాబట్టి కొంచెం కేర్ఫుల్గా వినండి. ఓకేనా? థ్యాంక్ యూ స్టూడెంట్స్.